ఈ క్షేత్రంతో విశేషమైనటువంటి అనుబంధం ఏర్పడిపోయినటువంటి మహాపురుషులు కారణజన్ములు సద్గురువు భగవాన్ శ్రీ రమణ మహర్షి. రమణ మహర్షి యొక్క జీవితమే రమణతత్వము. రమణతత్వానికి రమణుల యొక్క జీవితానికి భేదమేమీ లేదు. వారి సందేశం అంతా వారి జీవితమే. అటువంటి భగవాన్ రమణులు కారణజన్ములు. ఎందుకంటే కొన్ని కోట్ల 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 మందిలో ఎవరో అటువంటి మహాపురుషులు ఒక్కరే జన్మిస్తారు. అటువంటి కారణజన్ములైనటువంటి వారు భగవాన్ రమణ మహర్షి. తిరుచుళి అని ఒక గ్రామం, దాన్ని సంస్కృతంలో త్రిశూలపురము అని దానికి పేరు. అది ఓంకార సంబంధమై ప్రణవ సంబంధమైనటువంటి ఊరు. ఆ తిరుచుళి అనేటటువంటి ఊరిలో ఒక గొప్ప శివాలయం, అతి ప్రాచీనమైనటువంటి శివాలయం. ఆ శివాలయానికి శైవ నాయనార్లు, శైవంలో ఉన్నటువంటి మహాభక్తులు 63 మందిని నాయనార్లని పిలుస్తారు. వైష్ణవ సంప్రదాయంలో భగవంతుణ్ణి కీర్తించినటువంటి భక్తులు, తమ ప్రమేయం లేకుండా ఈశ్వరానుగ్రహంతో కవితాశక్తిని పొందినటువంటి వారిని ఆళ్వారులు అంటారు. ఆళ్వారులు 12 మంది, నాయనార్లు 63 మంది. 63 మంది నాయనార్లలో మళ్ళీ అత్యంత ప్రధానమైనటువంటి స్థానాన్ని పొందినటువంటి వారు అప్పర్, జ్ఞాన సంబంధర్, సుందరర్, ఈ ముగ్గురు. ఇందులో జ్ఞాన సంబంధర్ మినహా అప్పర్, సుందరర్ వీళ్ళిద్దరూ కూడా తిరుచుళి గ్రామానికి వచ్చి అక్కడ ఉండేటటువంటి భూమినాధీశ్వరుణ్ణి స్తోత్రం చేశారు. అక్కడ ఉన్న శివుడికి భూమినాధీశ్వరుడు అని పేరు, అమ్మవారికి సహాయాంబ అని పేరు. భూమినాధీశ్వరుడు అంటే ఇంకొక మాటలో చెప్పాలి అంటే కంచి ఏకాంబరేశ్వరుడు, భూమికి నాథుడు, క్షితిమూర్తి. పరమశివుని యొక్క అష్టమూర్తి తత్వంలో శర్వాయ నమః అని పిలుస్తాం. ఏది పుట్టినా భూమిలోంచే పుట్టాలి. అసలు భూమికి ఉన్నటువంటి గొప్ప గుణం ఏది అంటే వాసన. వాసన తన్మాత్రల్ని చెప్పినప్పుడు పంచభూతాల్లో పృథివికి చెప్తారు. అలా ఆ తిరుచుళి గ్రామంలో వేయించేసి ఉన్నటువంటి మహానుభావుడు ఆ భూమినాధీశ్వరుడు, ఆయన భార్య సహాయాంబ పరదేవత. వాళ్ళిద్దరి యొక్క అనుగ్రహ స్వరూపంగా ఆ గ్రామంలో జన్మించినటువంటి వారు భగవాన్ శ్రీ రమణ మహర్షి. అక్కడ ఒక స్మార్త కుటుంబం ఒకటి ఉండేది. వాళ్ళు ఆపస్తంభ సూత్రులు. వాసిష్ఠ, శక్తి, పరాశర, త్రయారుషీయ ప్రవరాన్వితమైనటువంటి ఆపస్తంభ సూత్ర కుటుంబం ఆ కుటుంబం. ఆ కుటుంబంలో ఒక చిత్రం జరిగింది. ఆ కుటుంబంలో ఒకానొకప్పుడు ఒక పరివ్రాజకుడు భిక్షకొచ్చాడు. భిక్షకొచ్చి ఇంటి ముందు నించున్నాడు. ఆ కుటుంబం వారు ఆయనకి భిక్ష ఇవ్వలేదు సరికదా, ఆయనని పట్ల ఏదో కొద్దిగా చీకాకుగా ప్రవర్తించారు. ఆయన వెళ్ళిపోతూ ఒక మాట అన్నాడు. చాలా చులకన చేసి మాట్లాడారు పరివ్రాజకుణ్ణి. భిక్ష పెట్టడానికి మీరు అంగీకరించలేదు. ఒక గృహస్థు యొక్క ప్రధాన ధర్మం బ్రహ్మచారికి, పరివ్రాజకునకు, సన్యాసికి భిక్ష పెట్టడం. మీరు భిక్ష పెట్టకపోగా చిన్నతనం చేసి మాట్లాడారు కాబట్టి ఇక నుంచి మీ ఇంట్లో 3 తరాల పాటు ప్రతి తరంలోనూ ఒక వ్యక్తి సన్యసించుగాక అని వెళ్ళిపోయాడు. బహుశः దాని ప్రభావమేమో ఆ తరువాత పుట్టినటువంటి వారు అన్నదమ్ములు వెంకటేశ్వర అయ్యర్ అని పెద్ద ఆయన, ఆయన తమ్ముడు సుందర అయ్యర్, 3వ ఆయన సుబ్బ అయ్యర్, 4వ ఆయన చాలా చిత్రమైనటువంటి పేరు నెల్లియప్ప అయ్యర్ అని నలుగురు. ఈ నలుగురిలో పెద్దవారైనటువంటి వెంకటేశ్వర అయ్యర్ గారు ఒకానొక సందర్భంలో తిరుప్పకుండ్రం క్షేత్రానికి వెళ్ళారు. అప్పటికి ఆయనకి ఏం పెద్ద వయసు అయిపోలేదు, కేవలం 18 సంవత్సరాల వయస్సు. ఆయన తిరుప్పకుండ్రం క్షేత్రానికి వెళ్ళి అకస్మాత్తుగా ఆయనకి వైరాగ్యం కలిగి, వైరాగ్యం అంటే అలాగే రావాలి, వైరాగ్యం అంటే బొట్టుగా రాదు. రామకృష్ణ పరమహంస చెప్పినట్టు వైరాగ్యం అంటూ వస్తే ఒక్కసారే వస్తుంది పూర్ణంగా. అలా రాకపోతే అది వచ్చిపోయే వైరాగ్యం తప్ప నిజమైన వైరాగ్యం కాదు. శ్మశాన వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం అంటారు, అటువంటి వైరాగ్యం ఆ వైరాగ్యం. కాబట్టి ఆయనకి అకస్మాత్తుగా తిరుప్పకుండ్రంలో వైరాగ్యం వచ్చి ఆయన సన్యాసం తీసుకున్నారు. సన్యాసం తీసుకుని ఆయన ఒక చిత్రమైన పని చేస్తుండేవారు. చిదంబర క్షేత్రానికి వెళ్ళిపోయి ఉండిపోయారు.
ఉండిపోయి చిదంబరం క్షేత్రంలో ఎవరు ప్రదక్షిణం చేశారో వాళ్ళ కాళ్ళకి గుండు ముళ్ళని గుచ్చుకుంటూ ఉంటాయి. బాగా పెద్ద పెద్ద ముళ్ళు ఆ రోజుల్లో. ఇప్పుడు మహానగరం కింద తయారైపోయింది చిదంబరం కూడా. ఆ గుండు ముళ్ళు కాళ్ళల్లో గుచ్చుకున్న వాళ్ళందరికీ కూడా ముళ్ళు తీసి ఆ భక్తుల యొక్క పాదాలు తుడుస్తూ ఉండేవారు ఆయన సన్యసించి. ఆయన వెంకటేశ్వర అయ్యర్. ఇక రెండవ వారు సుందర అయ్యర్. ఈ సుందర అయ్యర్ గారికి అలగమ్మ గారినిచ్చి వివాహం చేశారు. సుందర అంటే శివుడే, సుందరకాండ అని కదా మనకి. సుందరుడెవరు అంటే ఆత్మోపాసన చేసినవాడు. సుందర అన్న నామం పరమశివుడికి పర్యాయ పదం. అందుకే మధురైలో ఇప్పటికీ మీనాక్షి సుందరీశ్వరర్ అంటారు. సుందర శబ్దం శివపరం. సుందరుడు అంటే ఏమర్థమో అళగమ్మ అన్న అదే అర్థం. అళఘ అంటే సొగసు అని. సొగసు అంటే సౌందర్యం, సుందరంగా ఉండడమే. సుందరయ్యర్ అన్నా కూడా సుందరంగా ఉండడమే. కాబట్టి ఇద్దరి పేర్లలో ఉన్నది సుందరము, సొబగే. సుందరయ్యర్ గారికి ఓ లక్షణం. ఆయన చాలా చిన్న ఉద్యోగంతో జీవితాన్ని ప్రారంభం చేశారు. చిన్న ఉద్యోగంతో ప్రారంభం చేసినటువంటి వ్యక్తి అంచెలంచెల మీద ఎంత కష్టపడి జీవితంలో వృద్ధిలోకి వచ్చారంటే, ఆయన దస్తావేజులు రాసేవారు. రాస్తూ ఆ రోజుల్లో న్యాయ సంబంధమైనటువంటి వృత్తి విద్య ఉత్తీర్ణుడు కాకుండానే ఆయనకున్న అనుభవం రీత్యా ఆయనని న్యాయవాదిగా గుర్తిస్తూ పట్టా ఇచ్చేది ప్రభుత్వం. అటువంటి పట్టా పొందారు. చాలా పెద్ద గృహం ఒకటి కట్టారు. ఆయన తన స్వంత డబ్బుతో బ్రాహ్మణులందరికీ ఒక శ్మశాన వాటికని ఏర్పాటు చేశారు, స్థలాన్ని కొని. చాలా విశేషంగా తనకు వచ్చిన ద్రవ్యంలో చాలా భాగం సహాయాంబ అమ్మవారి యొక్క అనుగ్రహం కోసమని, ఆమె యొక్క కైంకర్యం కోసమని ఖర్చు పెడుతూ ఉండేవారు. ఆ రోజుల్లో ఒక మాట చెప్పుకుంటుండేవారు, దొంగలు కూడా కొట్టని బండి ఎవరిది అంటే సుందరయ్యర్ గారి బండి. బళ్ళు దోచుకుంటుండేవారు ఆ రోజుల్లో. సుందరయ్యర్ గారి బండి ఎడుతోందంటే దొంగలు దోచుకునేవారు కాదు, చెట్ల చాటుకు వెళ్ళిపోయేవారు, ఆ బండి వెళ్ళిపోనివ్వండి. అంత మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి. ఆయన ఎంత మంచి పేరు తెచ్చుకున్నారో అళగమ్మ గారు కూడా నిరతాన్నదాత. మహాతల్లి ఇంటికొచ్చిన వాళ్ళకి ఏ సమయంలో వచ్చినా అన్నం వండి పెడుతూ ఉండేవారు. ఇదే రమణ మహర్షి యొక్క జీవిత తత్వం అంటే. ఒక మహాపురుషుడు ఇంట్లో ఆవిర్భవించాలి అంటే పూర్వపుణ్యం ఉండాలి. ఆ పూర్వం ఆ కుటుంబంలో ఉండేటటువంటి దంపతులు తమ ఆశ్రమాన్ని పవిత్రం చేసుకుని ఆ ఆశ్రమాన్ని చక్కగా ఉపయోగించుకున్న వాళ్ళై ఉండాలి. దేనికోసం గృహస్థాశ్రమంలో ప్రవేశించారో దానికోసం జీవించిన వాళ్ళైతే పరమేశ్వరుని యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఉన్నది గృహస్థాశ్రమం, ఓడికి అన్నం పెట్టేది లేదు, ఓ మంచి పని లేదు, ఓడికి ఓ పండిచ్చేది లేదు, ఓడికి ఓ కాయ ఇచ్చేది లేదు, ఓ యజ్ఞం చేసేది లేదు, ఓ యాగం చేసేది లేదు, ఓ హవిస్సు ఇచ్చేది లేదు, ఓ దేవాలయానికి వెళ్ళేది లేదు, ఓ బొట్టెట్టుకోవడం అంతకన్నా లేదు. ఇంకెక్కడి నుంచి ఈశ్వరానుగ్రహం కలగమంటే కలుగుతుంది? అసలు కలిగే అవకాశమే ఉండదు అటువంటి వారికి. ఎవరికి కలుగుతుంది అంటే పరమేశ్వరుని యొక్క అనుగ్రహం పొందాలి అంటే గృహస్థాశ్రమంలో ఉన్నవాడు గృహస్థుగా బ్రతికితే. కాబట్టి ఆ తల్లికి యథార్థంగా ఆలోచిస్తే సుందరయ్యర్ గారి కన్నా కూడా భగవద్భక్తి చాలా విశేషం. ఆయన ఆచారకాండ జోలికి అంతగా వెళ్ళేవాడు కాదు, ఆయన జ్ఞాన మార్గంలో ప్రయాణం చేస్తుండేవాడు. అళగమ్మ గారు అలా కాదు. ఆవిడ దక్షిణామూర్తి స్తోత్రం దగ్గర నుంచి అనేకమైనటువంటి స్తోత్రములు కంఠగతం. ఆవిడ వేదాంతం అంటే ఆవిడికి చాలా ప్రీతి. అసలు మీరు జాగ్రత్తగా గమనిస్తే మీకు ఒక చిత్రమైన విషయం బోధపడుతుంది. మహాత్ములు జన్మించినప్పుడు తండ్రి కన్నా కూడా చాలా చోట్ల ఆ పిల్లవాని యొక్క తల్లికి భగవద్భక్తి వేదాంతమునందు విశేషమైన అనురక్తి ఉన్న కుటుంబాల్లోనే మహాపురుషులు జన్మిస్తుంటారు. మీరు శంకరాచార్యుల వారి దగ్గర నుంచి పరిశీలించండి, మీకు ఎప్పుడు చూసినా ఈ గుణం కనపడుతుంది. తల్లి యందు ఆ లక్షణం ఎక్కడ బాగా ప్రకాశిస్తుందో అక్కడే అటువంటి మహాపురుష జననం జరిగేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఆ ఊళ్ళో ఎవరైనా ఏదైనా వేదాంత సంబంధమైన పాటలు పద్యాలు నేర్చుకోవాలంటే అళగమ్మ గారిని ఆశ్రయించేవారు. ఈ సుందరయ్యర్ గారికి ఒక చెల్లెలు ఉండేది, ఆమె పేరు లక్ష్మి. ఆ లక్ష్మి అనేటటువంటి ఆవిడంటే సుందరయ్యర్ గారికి చాలా ప్రీతి. కానీ ఆమె పెళ్ళైపోయిన తర్వాత ఒక కొడుకుని కంది. ఆ కొడుకు పేరు రామస్వామి.
ఆ కొడుకునికని ఆమె శరీరాన్ని విడిచిపెట్టేసింది. అందుకని సుందరయ్యర్ గారికి కోరిక, అరే నాకొక కొడుకు ఉండి ఉంటే ఆ పిల్లవాడికి ఇచ్చి పెళ్లి చేద్దును కదా, నాకు ముందు ఒక కొడుకు పుట్టుంటే, ఆ పిల్ల పుట్టడం కన్నా ముందే ఓ కొడుకు పుట్టుంటే, నాకు కూతురు పుట్టుంటే ఆ పిల్లవాడికి ఇచ్చి చేద్దును కదా, ఎంత సంతోషంగా ఉండేది అని ఆయన అనుకుంటూ ఉండేవారు. కానీ పాపం ఎప్పుడూ కూడా ఆ పిల్లవాడు పుట్టి పెద్దవాడు అవుతున్నాడు, కానీ ఈయన కడుపున కూతురు పుట్టలేదు. ముందు పిల్లవాడు పుట్టేశాడంటే ఆ చెల్లెలి కొడుకు పుట్టేశాడు, ఈయనకి కూతురు పుట్టట్లేదు. మొట్టమొదట ఓ కూతురు పుట్టింది, ఆయన సంతోషించారు. కానీ ఆమె ఎక్కువ కాలం ఉండలేదు, శరీరం వదిలేసింది ఆ పిల్ల. ఆ తర్వాత ఒక కొడుకు పుట్టాడు, ఆయనకి నాగస్వామి అని పేరు పెట్టుకున్నారు. ఎవరు? సుందరయ్యర్ గారు. మీరు పేర్లు మర్చిపోతూ ఉండకూడదు. సుందరయ్యర్ గారు తన పెద్ద కొడుక్కి నాగస్వామి అని పేరు పెట్టుకున్నారు. రెండవసారి గర్భం ధరించింది అళగమ్మ గారు. ఈసారైనా ఆడపిల్ల పుడుతుందేమో, ఆడపిల్ల పుడితే ఆ ఆడపిల్లని తన మేనకోడలు తన చెల్లెలి కూతురికి ఇచ్చి, తన చెల్లెలి కొడుక్కిచ్చి, రామస్వామికి ఇచ్చి వివాహం చెయ్యాలి అని ఆయన కోరిక. అళగమ్మ గారు పురిటి నిప్పులు పడుతోంది. అళగమ్మ గారి అత్తగారు అంటే సుందరయ్యర్ గారి తల్లిగారు లక్ష్మీ అమ్మాళ్, ఆవిడ పేరు. లక్ష్మీ అమ్మాళ్ గారును ఒక కళ్ళు లేని ఆవిడ, ఒక వృద్ధురాలు పురుడు పోస్తున్నారు. ఈయన ఆశగా బయట ఎదురు చూస్తున్నారు, మంచి వార్త వస్తుందేమో అని. మంచి వార్త అంటే కొడుకున్నాడు కదా, కూతురు పుడుతుందేమో, ఆ చెల్లెలి కొడుక్కి ఇచ్చి చెయ్యాలి, పాపం చెల్లెలు ఏ లోకంలో ఉందో సంతోషిస్తుంది, మళ్ళీ సంబంధం ఏర్పడుతుందని. ఈ కళ్ళు లేని ఆవిడ బయటికి వచ్చి ఓ మాట అంది, కొడుకు పుట్టాడయా అంది. కొడుకు పుట్టాడయా అంటే లోకంలో అందరూ సంతోషిస్తారు, సుందరయ్యర్ గారు ఏడిచారు. ఆవిడంది ఎందుకు ఏడుస్తున్నావు అంది. ఈసారి కూతురు పుట్టలేదు, పుట్టిన కూతురు వెళ్ళిపోయింది, ఈసారైనా కూతురు పుడుతుందేమో, ఆ మేనల్లుడికి ఇద్దామంటే ఆ పిల్ల దక్కలేదు, ఆ మొట్టమొదట పుట్టిన పిల్ల. ఇప్పుడు ఆడపిల్ల పుట్టలేదు, మళ్ళీ మగపిల్లాడు పుట్టాడు. ఆ వచ్చి చెప్పిన ఆవిడ ఎవరు? కళ్ళు లేని ఆవిడ. ఆ కళ్ళు లేనావిడ వచ్చి చెప్తోంది, ఎందుకయా అంత బాధపడతావు, అపారమైన తేజోమూర్తి, కారణజన్ముడు, మరొక పరమేశ్వరుడయా నీ కడుపున పుట్టినవాడు, వెళ్ళి చూసుకో, నీకు ఆ బాధ ఉండదు అంది. కళ్ళు లేనావిడ ఏం చూసింది, ఎలా చూసింది ఆ పిల్లాన్ని అంటే, బహుశా పుట్టిన పిల్లవాని యొక్క అపారమైనటువంటి తేజస్సు కన్నులు లేకపోయినా ఆ తల్లికి దర్శనమయ్యి ఉండాలి అని మనం అనవలసి ఉంటుంది అంతే. సరే, ఆ పిల్లవాడిని చూశారు, సంతోషించారు. తన పెద్దన్నగారు వెంకటస్వామి అయ్యర్ వారు సన్యసించారు కదా తిరుప్పకుండ్రం వెళ్ళి, అందుకని ఆ అన్నగారి పేరు ఉంచుకుందామని తమకి అత్యంత ప్రీతిపాత్రమైన దైవం వెంకటేశ్వర స్వామి, ఆ వెంకటేశ్వర స్వామి వారి పేరు ఉంచుకోవాలనేటటువంటి ప్రయత్నంలో ఆ పిల్లవాడికి వెంకటేశ్వర అని పేరు ఉంచారు. సరే, ఆ పిల్లవాడు పుట్టినటువంటి సంవత్సరం ప్రమాదీనామ సంవత్సర మార్గశీర్ష బహుళపక్ష విదియ పునర్వసు నక్షత్రం, రామచంద్ర ప్రభువు యొక్క నక్షత్రంలో పునర్వసు నక్షత్రంలో పుట్టాడు ఆ పిల్లాడు. సరే, చాలా సంతోషించారు. ఆ తర్వాత మళ్ళీ ఇంకో కొడుకు పుట్టాడు. ఆ పిల్లవాడికి మొట్టమొదటి కొడుక్కి నాగస్వామి అని పెట్టారు, రెండో వాడికి వెంకటేశ్వరుడు, మూడవ వాడికి నాగసుందర స్వామి అని పెట్టారు. ఆఖరణ ఆడపిల్ల పుట్టింది. ఆ పిల్లకి అమ్మయ్యాని సంతోషించి అలమేలుమంగ అని పేరు పెట్టారు. అలమేలుమంగ అని మనం అంటాం కానీ అసలు నిజానికి అలర్మేలుమంగ అది, కాబట్టి అలమేలుమంగ అని పేరు ఉంచారు. 9 సంతానం. ఇందులో నేను ప్రముఖంగా ప్రస్తావించినటువంటి వ్యక్తి వెంకటేశ్వరుడు. ఆయన గురించి మీతో నేను ప్రస్తావన చేశాను. ఈ పుట్టినటువంటి రెండో పిల్లాడు అపారమైనటువంటి దేహదారుఢ్యం. ఎంత దారుఢ్యం అంటే, ఎప్పుడైనా ఎక్కడైనా ఆటలాడితే ఆ పిల్లవాడిదే బహుమానం. ఎక్కడైనా మాట పంతం వచ్చిందా, పొరపాటునైనా సరే ఒక మాట అన్నాడా, ఆ పంతం నెగ్గించుకోవలసింది. అంత విశేషమైనటువంటి పంతం ఉన్నటువంటి పిల్లవాడు. ఆ తిరుచులి గ్రామంలో సరి అయినటువంటి విద్యా సౌకర్యం లేని కారణం చేత సుందరయ్యర్ గారు తన తమ్ముడు సుబ్బయ్యర్ దిండిగల్లో పనిచేస్తున్నాడు. అప్పట్లో ఆయన సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో హెడ్ గుమాస్తాగా పనిచేస్తున్నారు.
ఆ తిండిగల్లో పనిచేస్తున్నటువంటి తన సోదరుడైనటువంటి సుబ్బయ్యర్ గారి దగ్గరికి పంపించారు. పెద్ద కొడుకైనటువంటి నాగస్వామిని, రెండవ కుమారుడైనటువంటి వెంకటేశ్వరుణ్ణి. మీరు పేర్లు జాగ్రత్తగానే పట్టుకోగలరు అనుకుంటున్నాను నేను. ఆ ఇద్దరు కొడుకులు పినతండ్రి గారైన సుబ్బయ్యర్ గారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి అక్కడ చదువుకుంటున్నారు. వాళ్ళు చదువుకుంటున్న రోజుల్లో ఒక విచిత్రం జరిగింది. ఈ వెంకటేశ్వరుడు అన్న పిల్లవాడు ఉన్నాడే, సుందరయ్యర్ గారి రెండో కొడుకు, ఇతను ఎటువంటి నిద్రపోయేవాడంటే అసలు అటువంటి నిద్ర ఇక ప్రపంచంలో ఎవరికీ ఉండదు. అంత ముద్దు నిద్ర. అతను నిద్ర లేచి ఉండగా ఆటలాడితే ప్రతి ఆటలోనూ గెలుస్తాడు, ఎవరినైనా కొట్టగలడు. అందుకని పిల్లలకు ఆయన అంటే చాలా కక్ష ఉండేది. ఈ కక్ష ఉన్న పిల్లలు ఏం చేసేవారంటే ఆయన నిద్రపోయినప్పుడు బాగా నిద్రపోయడం చూసి రెండు చేతులతో పట్టి పైకెత్తి నడిపించి తీసుకెడుతుండేవారు. ఇంట్లోంచి నిశ్శబ్దంగా తీసుకెళ్ళిపోయి దూరంగా ఎక్కడో ఏ ఏటి ఒడ్డునో పడుకోబెట్టి అందరూ కర్రలు తీసుకొచ్చి కొట్టేసి చేతులతో గుద్దేసేవారు, ఒళ్ళంతా గిల్లేసేవారు. ఆయనకి తెలివి వచ్చేది కాదు. ఆయన్ని మళ్ళీ రెండు చంకల కింద చేతులు వేసి మళ్ళీ నడిపించుకుంటూ తీసుకొచ్చి ఇంట్లో పడుకోబెట్టేసేవారు. ఆయన మరునాడు ఉదయం నిద్రలేచి యథాప్రకారంగా పాఠశాలకు వెళ్ళిపోయేవాడు. వెళ్ళిపోయి ఒంటి మీద ఎక్కడో ఆ గిల్లులు చూసుకుని ఏమిటివన్నీ అని అడిగితే పక్క పిల్లలు చెప్పేవారు, మేమే నిన్ను గుద్దేశాన్ని తీసుకెళ్ళని. ఆయనకు అప్పుడు తెలిసేది వాళ్ళు గుద్దారు గిల్లారు అని. అసలు అప్పటి వరకు ఆయనకి తెలిసేది కాదు. అసలు గమ్మత్తంతా అక్కడుంది. అసలు శరీరం నిద్రలోకి వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగినా తెలుసుకోలేనటువంటి బండతనాన్ని శరీరం పొందడం ప్రారంభించింది అంటే అది సామాన్యమైన నిద్ర కాదు. ఆ పిల్లవాడికి తన ప్రమేయం లేకుండా తనకి తెలియకుండానే సమాధి స్థితిలోకి వెళ్ళేటటువంటి లక్షణం. ఆ సమాధి స్థితిలో ఉండగా శరీరం ఎంత బడలిపోయినా, అసలు శరీరం ఏమైపోయినా దాంతో సంబంధం లేకుండా ఉండగలిగినటువంటి స్థితి బాల్యంలోనే పొటమరించేయి. ఇప్పుడు నాకు చెప్పండి రమణతత్వం ఏమిటో. రమణ మహర్షి యొక్క తత్వం ఏమి అని నన్ను అడిగారనుకోండి, నేనేం చెప్పవలసి ఉంటుందంటే కొన్ని కోట్ల జన్మల పాటు సాధన చేసి 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 శరీరం విడిచిపెట్టేసినటువంటి వ్యక్తికి పరమేశ్వరుడు ఇది చిట్ట చివరి జన్మ, నువ్వు ప్రారంధం అనుభవించడానికి ఆఖరిసారి వెడుతున్నావు అని నిర్ణయం చేసి పంపినప్పుడు ఆయన భవిష్యత్ జీవితాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయనకు ఒక అపూర్వమైన శక్తిని కల్పించి పంపాడు. ఇది మీకు ప్రారంభంలో వినడానికి చాలా విచిత్రమైన విషయంలా అనిపిస్తుంది. అదేమిటి అంత కొట్టినా తెలివి రాకపోవడం ఏమిటి అని. ఎంత తెలివిరాని స్థితిలో ఉండేవారంటే ఆ సుబ్బయ్యర్ గారికి ఒక కొడుకుండేవాడు, అతని పేరు శ్రీనివాస అయ్యర్. ఆ శ్రీనివాస అయ్యర్ పుట్టినరోజు జరిగింది ఒకప్పుడు. అన్నగారి కొడుకులు కదూ, నాగస్వామిని ఈ వెంకటేశ్వరుడును, వీళ్లతో సమానంగా పెంచేది మహాతల్లి శేషయ్యర్ గారి భార్య. తన్న కొడుకు పుట్టినరోజు వచ్చింది. వాళ్ళు ఇతను తొందరగా పడుకునేవాడు వెంకటేశ్వరుడు. వాళ్ళు అన్నారు, మేము చీకటి పడిందిరా దేవాలయానికి వెడతాం, వెళ్ళి దేవాలయంలో దర్శనం చేసుకుని భగవతికి నమస్కారం చేసుకుని వస్తాం, నువ్వు ఇంట్లో పడుకో, మేము వచ్చి తలుపు కొట్టాక తలుపు తీయన్నారు. అలాగేనన్నాడు. వాళ్ళు వెళ్ళిపోయారు గుడికి. ఈయన తలుపులన్నీ వేసేసుకుని పడుకుని నిద్రపోయాడు. ఎంతసేపు ఉంటారండి గుడికి వెళ్ళిన వాళ్ళు? ఒక గంటో గంటన్నరో గడిపారు, వచ్చేసారు. వచ్చి తలుపులు కొట్టారు, తీయలేదు. గోడలు ఎక్కారు, కిటికీలు కొట్టారు, పెద్ద పెద్ద దొంగలు తీసుకొచ్చారు, దొంగలతో తలుపులు కొట్టారు. వీధిలో వాళ్ళందరూ వచ్చేసారు, ఊళ్ళో వాళ్ళందరూ వచ్చేసారు, పెద్ద పెద్ద కేకలేశారు, డప్పులు కొట్టారు, అరుపులు అరిచారు, లేవలేదు. ఆఖరికి ఒక వ్యక్తి ఇంటి గోడ దూకి లోపలికి వెళ్ళాడు. లోపలికెళ్ళి ఈ పిల్లవాడు పడుకుని నిద్రపోతున్నటువంటి గది తలుపు తీయాలి, తాళం వేసుకున్నాడు, బయట వేసి పడుకున్నాడు. ఈ తాళం తీయడానికి లేస్తే కదూ ఎంత అరిచినా, ఆ తలుపు సందులోంచి కర్ర పెట్టి కొట్టినా లేవట్లేదు. చాలా మంది అనుకున్నారు ఆ ఊళ్ళో వాళ్ళు, ఆ పిల్లాడికి ఏదో జరగరాని ప్రమాదం ఏదో జరిగిపోయింది అనుకున్నారు. మారు తాళం చెవులు తీసుకొచ్చారు. మొత్తం మీద ఏదో ఒక తాళం చెవికి ఆ తాళం ఊడింది. లోపలికి వెళ్ళారు. ఈ పిల్లవాడు శుభ్రంగా ఊపిరి తీస్తున్నాడు, పడుకున్నాడు. ఏమిటి వీడు లేవడు, దొంగ నిద్రేమోనని అందరూ కలిసి కొట్టేశారు. అందరూ కలిపి గిల్లేశారు, రక్కేశారు, ఎత్తి పడేశారు. వాడు నిద్ర లేవలేదు. వాడు ఎప్పుడో తనంత తాను తెలివి వచ్చింది ఆ పిల్లాడికి. వచ్చి వాడు అన్నాడు, కొన్ని గంటలు అయిపోయిన తర్వాత ఎందుకున్నారు మీ అందరూ నా చుట్టూ అని అడిగాడు.
ఎందుకున్నారేమిట్రా, నువ్వు నిద్రపోయావా, అసలు ఏమైపోయావురా, ఇది ఎక్కడ ప్రారంధం రా, ఇంతమంది వచ్చి గోడ దూకి దొంగతాళంతో తలుపు తీసి మారుతాళంతో లోపలికొచ్చి కొట్టి గిల్లి రెక్కి చేసిన నిద్రలేవా, ఏమిట్రా నీకు నిద్ర అని అడిగారు. ఆయన అన్నాడు, నాకు అలాగే నిద్ర పట్టేస్తుంది, నాకు తెలియదు, పడుకుంటే అలాగే నిద్ర పడుతుంది అన్నాడు. అంటే నిద్రలో నడిచే అలవాటు కాదు, ఆయన నిద్రలో తీసుకెళ్ళి కొట్టేస్తుండేవారు స్నేహితులు, అంత నిద్రపోయేవాడు. అది సామాన్యంగా ఎవరికీ లోకంలో అలా నిద్రపడుతుంది అని చెప్పడం సాధ్యమయ్యే విషయం కాదు. ఆయన శరీరం సమాధిలోకి వెళ్ళిపోయినప్పుడు ఆ శరీరానికి ఏమైపోయినా సరే తెలియని తత్వం ప్రారంభమునందే అంకురించింది. అసలు ఆ స్థితికి వెళ్ళడం మాట దేవుడెరుగు. ధ్యానం చేసుకునేటప్పుడు మీ పంచేంద్రియములు మనస్సు కలిపి మీరు దేన్ని ధ్యానం చేస్తున్నారో దాని మీద కొద్దిసేపు నిలబెట్టడం సాధ్యం కాదు. కొద్దిసేపు అంటే నిమిషాలు అనుకోకండి, కొన్ని సెకండ్లు నిలబెట్టడం సాధ్యం కాదు. ఏదో భగవంతుని యొక్క పాదముల వంక చూసి ఆయన పాదముల మీద దృష్టి నిలబెట్టి ధ్యానం చేద్దామంటే 2-3 క్షణాల్లో మనసు వెంటనే జారిపోయి ఇంకొక వైపుకి వెళ్ళిపోతుంది. ధ్యానంలోనే నిలబడినటువంటి మనస్సు ఆత్మయందు లయం అయిపోయి అసలు మనసు ఇంద్రియములు పనిచేయడం పూర్తిగా ఆగిపోతే అంత గాఢమైనటువంటి సుషుప్తి సమానమైన స్థితికి వెడితే సమాధి. అంత గొప్ప స్థితికి ఎంత సాధన చేస్తే వెళ్ళగలరు. ఏ సాధనా బలం లేకుండా పిల్లవాడు కనీసం అతనికి అది సమాధి అని తెలియదు, అది సుషుప్తి అని తెలియదు, అతను ఏ వేదాంత శాస్త్రం చదువుకోలేదు, అతను ఏ గురువు గారికి శుశ్రూష చేయలేదు, అతను ఏమీ తెలుసుకోలేదు, తెలుసుకోకుండా అతనికి సంభవమైంది. అప్పుడు ఏమని చెప్పవలసి ఉంటుంది? అకస్మాత్తుగా కోట్ల మందిలో ఒకరికి వచ్చే జబ్బు కాదది, అది ఈశ్వరుని యొక్క కృప. ఆయనకి సంచితం పూర్తయిపోయింది. ఇన్ని కోట్ల జన్మలలో ఆయన చేసిన సాధనం అది చివరి జన్మలో పండాలి. అందుకని ప్రారంభంలోనే ఆ పిల్లవాడికి అటువంటి అలవాటు ఏర్పడింది. సరే, ఆ పిల్లవాడిని పాఠశాలలో వేసినప్పుడు వెంకటేశ్వర అని రాయమంటే వెంకటరమణన్ అని రాశారు. ఆ కారణం చేత ఆ పిల్లవాడిని వెంకటేశ్వర అని పిలవడం ఆప్చేసి వెంకటరమణన్ వెంకటరమణన్ అని పిలవడం ప్రారంభమైంది. అందుకే చాలా చోట్ల భగవాన్ రమణుల యొక్క పూర్వాశ్రమనామం వెంకటరమణన్ అనే ఉంటుంది. అసలు నిజానికి తల్లిదండ్రులు పెట్టిన పేరు వెంకటేశ్వర. సరే, రోజులు గడిచిపోతున్నాయి. ఎంత బండతనంతో ఆటలాడేవారంటే ఆ రోజుల్లోనూ పిల్లలందరికీ కలిపి ఒక సంకేతం. చీకటి పడిపోయిన తర్వాత వాళ్ళు ఇళ్లల్లోంచి బయటికి వెళ్ళిపోయి ఆ తలగడాలు పెట్టి తలగడాల మీద దుప్పట్లు వేసేసి పిల్లలు పడుకున్నట్టుగానే ఏర్పాటు చేసి ఉంచి వాళ్ళు గోడలు దూకి వెళ్ళిపోయి ఆడుకుని తెల్లవారకట్టు వచ్చి మళ్ళీ ఆ దుప్పటి తీసి పడుకుని నిద్రపోతుండేవారు. అసలు చదువు అన్న దాని మీద శ్రద్ధ ఎన్నడూ లేదా వెంకటరమణకి. చదువుకుందామన్న తాపత్రయం కానీ చదువుకోవాలన్న జిజ్ఞాస కానీ ఆయనకి లేనే లేవు. కానీ ఆయన గొప్పతనం ఏమిటంటే ఆయన ఏకసంతాగ్రాహి. ఆ కారణం చేత ఎవరైనా పాఠం చెప్పే ఉపాధ్యాయుడు ఆ ప్రశ్నకి జవాబు ఏమిటి, ఆ పద్యం ఏమిటి చెప్పని ఎవరినైనా అడిగితే ఆ పిల్లవాడు పద్యం చెప్పిన తర్వాత ఒక్కసారి విని ఈయనకి వచ్చేసేది. ఈయన నువ్వు చెప్పు అంటే యథాతథంగా చెప్పేసేవారు. చెప్పేసి బయటికి వెళ్ళగానే తరగతి గదిలోంచి దాన్ని తుమ్మేసినట్టుగా విడిచిపెట్టేసి వెళ్ళిపోయేవారు. మళ్ళీ ఆటలే తప్ప పుస్తకం తీసింది లేదు, చదువుకున్నది లేదు, పాస్ అవుదామన్న ధోరణి అసలే లేదు. కాలం గడిచిపోతోంది అలాగా. ఈలోగా ఆ సుబ్బయ్యర్ గారికి మధురై బదిలీ అయింది. కాబట్టి ఈ ఇద్దరు పిల్లల్ని తన కొడుకుని భార్యని తీసుకుని సుబ్బయ్యర్ గారు మధురై వచ్చేశారు. ఈ వచ్చేసిన తర్వాత ఒక హఠాత్ సంఘటన ఒకటి జరిగింది. అక్కడ వాళ్ళు మధురైలో ఉన్నటువంటి సమయంలో అకస్మాత్తుగా ఈ వెంకటరమణన్ మరియు నాగస్వామి అనబడేటటువంటి పిల్లల యొక్క తండ్రి అయినటువంటి సుందరయ్యర్ గారు గొప్ప సుస్థి చేసింది. పాపం గబగబా వెళ్ళాడు ఈ సుబ్బయ్యర్ గారి పిల్లల్ని తీసుకుని. 3-4 రోజుల తర్వాత ఆయన శరీరం వదిలిపెట్టేశారు. అకస్మాత్తుగా భర్త చనిపోవడంలో అలగమ్మ గారు విపరీతమైన దుఃఖానికి వశురాలైంది. అప్పటికి ఆఖరి ఆడపిల్ల చాలా పసిపిల్ల, దానికి పెద్దగా ప్రాయం వచ్చినటువంటి పిల్ల కాదు,
అంత చిన్న పిల్లలు. అందుకని సుబ్బయ్యర్ గారు అన్నారు, ఇంతమందిని పోషించడం కష్టం కదా, 2 పిల్లల్ని తీసుకెళ్లి మధురైలో నేనే చదివిస్తానని పెద్దవాళ్ళిద్దరిని, అంటే నాగస్వామిని వెంకటరమణన్ని తనతో తీసుకుని వెళ్ళిపోయారు. ఇక మిగిలినటువంటి వాళ్ళు 2, ఆ అలమేలుమంగ, ఆ పైన పుట్టినటువంటి నాగసుందర స్వామి. ఈ 2 పిల్లల్ని రెండో తమ్ముడైనటువంటి ఆ నెల్లియప్ప అయ్యర్ తీసుకెళ్లి ఆయన చదివిస్తున్నారు. వీళ్ళు ఉండడం మాత్రం కొంతకాలం తిరుచులిలోనే ఉన్నారు. అళగమ్మ గారు వాళ్ళును వస్తుండేవారు, పోతుండేవారు పిల్లలు, బావమరిది. కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత మానామధురై అనబడేటటువంటి ఊళ్ళో పనిచేస్తున్నటువంటి నెల్లియప్ప అయ్యర్ గారి దగ్గరికి అళగమ్మ గారు కూడా వెళ్ళిపోయారు. ఈ పిల్లలిద్దరూ మధురైలో చదువుకుంటూ ఉండేవారు. పెద్ద పిల్లలిద్దరూ సుబ్బయ్యర్ గారి దగ్గర చదువుతున్నారు. అక్కడ కౌండిన్య నది అని ఒక నది, ఒకానొకప్పుడు విపరీతమైనటువంటి క్షామం వస్తే కౌండిన్య మహర్షి పరమశివుణ్ణి స్తోత్రం చేశాడు. పరమశివుడు అనుగ్రహించి ఆ నదిని ప్రవహింపచేశాడు. అందుకని ఆ మహర్షి పేరు మీద కౌండిన్య నది అనేటటువంటి నది ఆవిర్భవించింది. అక్కడ ఈ పిల్లలందరూ రాత్రి వేళ అయ్యేటప్పటికీ సంకేతం వాళ్ళకి వైఘై నది ఇసుక తిన్నెలు ఉండేవి. ఈ పిల్లలు రాత్రి నిద్ర లేచి నేను వైఘై ఇసుక తీరంలో ఉన్నాను అని చెప్పడానికి ఒక్కొక్క పిల్లాడికి గుర్తుగా ఒక్కొక్క రాయి పెట్టుకున్నారు. ఆ రాయి తీసుకొచ్చి దేవాలయం యొక్క తలుపు దగ్గర పెట్టి వెళ్ళిపోయేవారు. ఒక్కొక్కడు రాత్రి నిద్ర లేవడం, గోడ దూకి రావడం, ఓ 2 తలగడాలు పెట్టడం, దుప్పటి పెట్టేయడం, వచ్చి రాళ్ళు చూసుకోవడం, ఆ రాళ్ళని బట్టి గుర్తుపట్టేవారు. ఫలానా వాడు వచ్చాడు, ఫలానా వాడు వచ్చాడు, ఫలానా వాడు వచ్చాడు, ఇప్పటికే వైఘై తీరంలో ఉన్నాడని. వీళ్ళందరూ అక్కడ ఎన్ని రాళ్ళు ఉన్నాయో అంతమంది పిల్లలు వైఘై తీరంలో ఉన్నారని గుర్తు. వీళ్ళందరూ ఇళ్లలో లేరు, పడుకున్నారని తల్లిదండ్రులు అనుకుంటున్నారు. వీళ్ళు రాత్రి వేళ వైఘై నదిలో దూకి బాగా వరదలలో ఉన్నటువంటి నదిలో ఈత కొట్టేవారు కటిక చీకట్లో. ఆ కటిక చీకట్లో చంద్రుని యొక్క వెన్నెల కాంతులలో ఇసుక తిన్నెల మీద ఆటలాడుకునేవారు. నేను ఇంత స్పష్టంగా ఇంత వివరంగా మీతో ఎందుకు చెప్తున్నానో తెలుసా? మీరు పట్టుకోవాలి ఒక విషయాన్ని. వీటన్నిటికీ కూడా ప్రధాన పాత్ర ఎవరు అంటే ఈ వెంకటరమణంది. అంటే ఆ పిల్లవాడికి అసలు భగవత్ సంబంధం ఏమైనా ఉందా? ఎక్కడైనా అతను పెరిగి పెద్దవాడవుతున్నప్పుడు ఎక్కడా అసలు భగవత్ సంబంధం అన్న మాటే లేదు ఆ పిల్లాడికి. ఏదో నియమంగా అతనికి గర్భాష్టమంలో చేశారు ఉపనయనం. గర్భాష్టమంలో ఉపనయనం చేశారని నియమంగా సంధ్యావందనం చేశాడు, ప్రతి పూట సహస్ర గాయత్రి చేశాడు, అలా ఏం లేదు. అతని అనురక్తి చదువు మీద కూడా లేదు. అతని అనురక్తి ఉపాధ్యాయుల్ని గౌరవిద్దాం అటువంటి దాని మీద కూడా లేదు. అతని అనురక్తి అంతా ఆటలే. అప్పటికి కాలం సంతోషంగా గడిచిపోతే చాలు. భవిష్యత్తులో పరీక్ష తప్పితే జీవితం ఏమైపోతుంది? అవతల తండ్రి గారు లేరు, అదేం లేదు, ఆడుకుంటూ ఉండేవాడు. ఇంత కర్తవ్యతానిష్ట లేనటువంటి వ్యక్తి యావత్ ప్రపంచం విస్తుపోయేటటువంటి ఒక మహాయోగి అవుతాడని ఎవరైనా అనుకోగలరా? ఏ కారణం చేత అయ్యాడు అని నిర్ధారించవలసి ఉంటుంది. ఒక్కటే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, పునర్జన్మ సిద్ధాంతానికి ఆయువు పట్టు ఎక్కడుంది అంటే సనాతన ధర్మమునందే. పునర్జన్మ సిద్ధాంతాన్ని సనాతన ధర్మంలో అంగీకరిస్తాం కాబట్టే, మళ్ళీ పుడతామన్న విషయాన్ని అంగీకరిస్తాం కాబట్టే బొట్టు పెట్టుకుంటాం. బొట్టు పెట్టుకున్నాడు అంటే గుర్తు ఏమిటంటే ఆయన సనాతన ధర్మమును అంగీకరించాడు అని. సనాతన ధర్మమును అంగీకరించని వాడు అని గుర్తు ఏమిటంటే ముఖాన బొట్టు ఉండదు. ముఖాన బొట్టు లేదు అంటే అతనికి సనాతన ధర్మంతో సంబంధం లేనివాడు అని గుర్తు. పునర్జన్మ ఉన్నది అంటే భయభక్తులు ఉంటాయి. ఇక్కడ చేసిన తప్పులకి నువ్వు వచ్చే జన్మలో అనుభవించవలసి ఉంటుంది. జాగ్రత్తగా ఉంటాడు. అరే మన ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే వచ్చే జన్మలో మళ్ళీ కష్టాన్ని అనుభవించవలసి ఉంటుంది. కాబట్టి వేదం ఎలా చెప్పిందో అలా బ్రతుకుదాం అనుకుంటాడు. కాబట్టి ఈ పిల్లవాడు ఎంతసేపు ఆటలాడుకుంటూ గడిపేటటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి. అది కూడా చాలా చిత్ర విచిత్రంగా రాత్రి వేళ ఇంత తెంపరితనంతో ఆటలాడేవారు. అటువంటి పిల్లవాడి జీవితంలో ఒక ఆశ్చర్యకరమైన సందర్భం కలిగింది. ఒక రోజున ఆయన పాఠశాలకు వెళ్ళిపోతున్నాడు. పాఠశాలకు వెళ్ళిపోతుంటే ఒక ఆయన ఎదురు వచ్చాడు. ఆయన పేరు రామస్వామి అయ్యర్.
ఈ పిల్లవాడు ఆయనకి నమస్కారం చేశానాడు. ఎక్కడి నుంచి వస్తున్నారని అడిగాడు. అరుణాచలం నుంచి వస్తున్నాను అన్నారు. ఆ పిల్లవాడు అంతకుముందు అరుణాచలం అన్న పేరు వినలేదు అని మీరు అనుకుంటే పొరపాటు. ఆయనకి తెలుసు అరుణాచలం గురించి. అరుణాచలం అని ఒక క్షేత్రం ఉందని, అరుణాచల క్షేత్రంలో పరమేశ్వరుడు 4 రూపాలతో ఉన్నాడని, 1 కొండగా, 2 లోపల ఉన్న సిద్ధపురుషుడిగా, 3 అక్కడ ఉన్నటువంటి అరుణాచలేశ్వరుడు అనబడేటటువంటి పేరుతో ఉన్నటువంటి శివలింగంగా, 4 అక్కడే ఉన్నటువంటి అగ్నిలింగంగా, 4గా ఉన్నాడు అన్న విషయం ఆయనకి స్పష్టంగా తెలుసు. అయినా ఆ పిల్లవాడు ఆ రోజున అకస్మాత్తుగా ఆగి అన్నాడు, అరుణాచలమా ఎక్కడుంది అన్నాడు. ఆ రోజున మాత్రం ఆ పిల్లవాడికి ఆ పేరు వినగానే లోపల ఒక్కసారి ఏదో పెద్ద కాంతి ప్రవహించినట్టయింది. ఆ రామస్వామి అయ్యర్ ఆయన అన్నారు, ఏమిరా అరుణాచలం పేరే వినలేదా? తిరువణ్ణామలైరా, తిరువణ్ణామలైకే అరుణాచలం అని పేరు. ఎందుచేత అంటే ద్రవిడ దేశంలో మీరు సంస్కృత నామాన్ని ప్రయోగిస్తే చాలా చోట్ల గుర్తుపట్టరు. మీరు ఇప్పటికీ శ్రీరంగం వెళ్ళి జంబుకేశ్వరం ఎక్కడండి అని అడిగారు అనుకోండి, జంబుకేశ్వరం ఏమిటని అడుగుతారు. అదే మీరు తిరువాణక్కోయిల్ ఎక్కడ అని అడగండి, వాళ్ళు వెంటనే చెప్తారు ఇక్కడే ఆటోలో వెళ్ళిపోవచ్చు అని చెప్తారు. అందుకని ఆయన అన్నాడు, అరుణాచలమా, అది తిరువణ్ణామలైరా, తిరువణ్ణామలై తెలీదు అన్నాడు. అంతే, ఏం జరిగిందో తెలియదు. ఆయన ఆ మాట విన్నాడంతే. ఆ పిల్లాడు అరుణాచలం ఈ మాట విన్నాడు అంతే. ఆనాటి నుండి పిల్లవాడు స్తబ్దుగా అయిపోయాడు. ఉత్సాహంగా పరుగులు తీయడం, పిల్లలతో ఆటలాడడం, పిల్లలతో దెబ్బలాడడం ఇవేం లేవు. చేస్తున్నాడు. ఇంతకుముందు ఏం చేశాడో అవే చేస్తున్నాడు. తల్లికి పిన్నమ్మకి వంటలో సాయం చేసేవాడు. ఇప్పుడు సాయం చేస్తున్నాడు. కూరలు తరిగి పెడతాడు. పూర్వం అన్నం పెడితే రుచుల కోసం పెద్ద గొడవ చేసేవాడు. ఇప్పుడు ఏం పెడితే అది తిని వెళ్ళిపోతాడు. ఏమిటి ఇంత విచిత్రంగా మార్పు వచ్చింది అనుకున్నారు. ఒకరోజు అందరూ తమ తమ పనుల మీద బయటికి వెళ్ళారు. ఈ పిల్లవాడు ఒక్కడు మేడ మీద గదిలో కూర్చునున్నాడు. ఇప్పటికీ రమణాశ్రమం వాళ్ళ యొక్క ఆధీనంలో ఉంది. నాకు జీవితంలో ఒక పెద్ద కోరిక, నేను మా మోహన్ రావు గారితో అన్నాను కూడా ఒకసారి, నాకు రమణులు ఎక్కడ పుట్టారో అక్కడి నుంచి అరుణాచలం వెళ్ళేంత వరకు మధ్యలో ఎన్ని మలుపులు తిరిగిందో ఆయన జీవితం, ఆ ప్రదేశాలన్నిటినీ చూస్తూ వెళ్ళాలని, అలాగే ఆయన అక్కడ ఎక్కడెక్కడ కూర్చుని తపస్సు చేశారో ఆ ప్రదేశాలన్నింటినీ కూడా చూడాలి అని నాకు కోరిక జీవితంలో. సరే, ఏదో నా స్వగతంగా ఆ మాట మనవి చేశాను మీతోటి. ఆ పిల్లవాడు ఆ మధురైలో ఆ ఇంట్లో మేడ మీద గదిలో కూర్చున్నాడు. ఇప్పుడు అది రమణాశ్రమం వాళ్ళ ఆధీనంలో ఉంది. కూర్చుని ఉండగా అందరూ ఇంట్లో బయటికి వెళ్ళారు ఏదో పని మీద. అకస్మాత్తుగా పిల్లవాడికి నేను చనిపోతున్నాను అనిపించింది. అతను వెంటనే డాక్టర్ని పిలవండని కానీ, భయపడి ఎవరినైనా కేకేయడం కానీ, లేచి నిలబడే ప్రయత్నం కానీ చేయలేదు. చచ్చిపోవడం అంటే ఏంటి, అసలు ఏం జరుగుతుంది చూడాలనుకున్నాడు. చూడాలనుకుని పరిశీలనం మొదలుపెట్టాడు. ఎవరు పరిశీలిస్తారు? ఈ కంట్లో కుంకుడు పులుసు పడింది, ఈ కన్ను చూడలేకపోతోందని చూస్తున్నది మీకు కనపడుతుందా? రే, ఈ కంట్లో పులుసు పడిందిరా, ఈ కన్ను చూడలేకపోతోంది, కాసేపు ఇది ఇలా మూసుంచు, ఈ కన్నుతో చూడు అని లోపల నుంచి మీకు చెప్తున్నది మీకు కనపడుతుందా? అది చూస్తోంది. రమణుల విషయంలో కూడా ఏమిటి శరీరం చచ్చిపోవడం అంటే అసలు, కానీ చచ్చిపోని ఏమవుతుందో చూద్దాం, అసలు చావు అంటే ఏమిటో చూద్దామని కాళ్ళు చాపుకుని గోడ కానుకుని కూర్చున్నారు ఆయన. చచ్చిపోయేటటువంటి వ్యక్తికి ఎలా జరుగుతుందో అలాగే పెదవులు మూసుకుపోయి, పళ్ళు బిగుసుకుపోయి రక్త ప్రసారం ఆగిపోయింది. గుండె కొట్టుకోవడం నిలబడిపోయింది. శరీరం కాస్తంలా బిగుసుకుంది. అహంస్ఫురణము మాత్రం ఆగలేదు. నేను అన్న భావన మాత్రం అలా ఉండిపోయింది. ఇదిగో ఈ శరీరం చచ్చిపోయింది, దీనికి రక్త ప్రసారం ఆగిపోయింది, ఇది కొయ్యబారిపోయింది, దీనికి పెదవులు నల్లపడిపోయి బిగుసుకుపోయి, దీని పళ్ళు గిటకరించుకుపోయి, ఇది చనిపోయింది. కాసేపు ఆగి ఎవరో ఒకళ్ళు పైకి వస్తారు ఈ గదిలోకి, వీడు చనిపోయాడంటారు. దీన్ని కట్టకట్టి
కొత్త చాపలో పెట్టి కర్రలకి కట్టి తీసుకెళ్ళిపోతారు, దీన్ని కాల్చేస్తారు. మరి ఇది వెళ్ళిపోతోంది, నాకేం అవలేదు అంటే చనిపోయేది శరీరము తప్ప నేను కాదు. అసలు నేను అహంస్ఫురణ, నేనన్న నేను అసలు నేను, ఇది అసలు నేను కాదు. ఈ నేనుకి మరణం ఉంది, నేనుకు మరణం లేదు, అది శాశ్వతము అనుకున్నాడు. అంతే, మళ్ళీ ఆ పిల్లవాళ్ళలో చలనం వచ్చింది. ఆ క్షణమే ఆ వెంకటరమణం యొక్క జీవితంలో అల్లరి చిల్లరగా తిరిగినటువంటి ఆఖరి క్షణం. ఇక ఆ తర్వాత ఆయన అసలు మాట్లాడలేదు ఎవరితో ఎక్కువ. ఎప్పుడూ కూర్చుని పద్మాసనం వేసుకుని అలా ధ్యానంలో ఉండేవారు. తరగతి గదికి వెళ్ళినా కూడా ఉపాధ్యాయులు పాఠం చెప్తున్నా కూడా ఆయనకి తలకెక్కేది కాదు. ఎప్పుడు ధ్యానం చేసుకుంటూ ఆ అహంస్ఫురణ ఎందు అణిగిపోదామా అని ఉండేది. బాహ్యంతో సంబంధం తెగిపోవాలని ఉండేది. అలా ఉండకుండా 10 మందితో కలిసే ప్రయత్నం చేస్తే ఒళ్ళు మంటలు వచ్చేవి ఆయనకి. ఆ మంటలు రావడంలో వెళ్ళిపోయి కూర్చుని తనలో తానే రమిస్తూ అలా అంతర్ముఖత్వాన్ని పొంది పద్మాసనం వేసుకుని లోనున్నటువంటి అహంస్ఫురణము, అసలైన నేను ఎక్కడుందో అన్నీ ఎక్కడి నుంచి పుడుతున్నాయో, ఇప్పుడు నేను ఈ ఉపన్యాసం చెప్తున్నప్పుడు ఆలోచన ఎక్కడి నుంచి పుడుతోందో ఆ పుట్టుక స్థానమునందు ఆయన కలిసిపోయేవారు. కలిసిపోయి శరీరాన్ని నుంచి విడిపోయి అలా ఉండిపోయేవారు. అందులో తనలో తాను రమిస్తూ అలా కూర్చుని ఉండిపోయేవారు. సహజంగా ఒక పిల్లవాడు అలా ఉండడం మొదలు పెడితే ఇంట్లో వాళ్ళందరికీ పిచ్చేళ్ళ కనపడతాడు. నేను మొన్ననే చెప్పాను కదా, మనకు అర్థం కానివన్నీ అవతలవి పిచ్చే. కాబట్టి అవతల పిన్నికి పినతండ్రికి నచ్చలేదు, అన్నగారికి నచ్చలేదు. అప్పటికే ఆ పిల్లవాడికి నాగస్వామికి పెళ్లి చేశారు, జానకీ అమ్మాళ్ళన్న పిల్లతోటి. చదువు పూర్తయితే ఉద్యోగం వస్తే ఆ పిల్ల కాపరానికి రావాలి. ఇంకా తండ్రి లేడు, ఏదో వృద్ధిలోకి రావాలని పాపం ఆ నాగస్వామి కష్టపడుతున్నాడు. ఈ పిల్లవాడు ఎప్పుడూ అలా కూర్చోవడం, ఏది పిడితే అదే తినేయడం, ఇంకా కావాలని అడగడం, ఏమీ వేయకపోతే లేచిపోతాడు, ఇంకా వేసేస్తే తినేస్తాడు. ఎవరైనా పలకరిస్తే మాట్లాడడం, ఏ ఆటలకి వెళ్ళడు, ఎవ్వరితోనూ కలవడు, ఎప్పుడు ఏకాంతంలో పద్మాసనం వేసుకుని రమిస్తూ ఉంటాడు. ఇది చూసి ఇంట్లో ఈసడింపులు ప్రారంభమయ్యాయి. ఇది అన్నం పెడుతుందా, గుడ్డ పెడుతుందా, ఎందుకు వచ్చిన ధ్యానాలు, ఎందుకు వచ్చిన భక్తి, ఈ వయసులోనా, చదువుకోవలసిన వయసులో అవతల తండ్రి లేడా, పెద్దవాడు ఎలా చదువుకుంటున్నాడు, ఏ మాయరోగమా, చదువుకోలేవు అని పెద్దవాళ్ళందరూ కూడా నింద చేయడం మొదలుపెట్టారు. ఎక్కడికి వెళ్ళినా ఏమైంది వీడికి, ఏంటి అలా ఉంటున్నాడు ఏమిటి అని అడగడం మొదలుపెట్టారు. ఒక రోజున ఆ పిల్లవాడు మేడ మీద గదిలో కూర్చుని ఉన్నాడు. ఆయన సరిగ్గా ఇంగ్లీష్ గ్రామర్ పాఠం చదవలేదు అని చెప్పి ఆ ఉపాధ్యాయుడు 3 మాటలు దాన్ని వ్రాయమన్నాడు. అతి కష్టం మీద ఒక మాట రాశారు. లోపల నుంచి ఒక ప్రశ్న వస్తోంది, ఇందుకొరక కాలాన్ని ఇలా ఉపయోగించడానికా నువ్వు ఉన్నది, ఇలాగా నువ్వు ఉపయోగించవలసింది, నీలో నువ్వు రమించవలసిన వాడివి, ఎందుకు వచ్చింది ఈ 3 మాటలు రాయడం, ఇవన్నీ ఏమిటి కలిసి వస్తుంది దీనివల్ల అని బలవంతంగా ఎలాగో అలా 2వ మాట రాస్తూ ఉంటే ధ్యానంలోకి జారిపోతోంది మనసు. మెల్లిగా కూడా తీసుకుని 2వ మాట రాశారు. ఒక వాక్యం రాయడం, సమాధిలోకి వెళ్ళిపోతూ ఉండడం. అక్కడే ఉన్నాడు అన్నగారు నాగస్వామి, చూస్తున్నాడు, గమనిస్తున్నాడు. ఎక్కడ లేని కోపం వచ్చింది. ఏమిరా, నీలాంటి వాళ్ళకి ఇల్లు ఎందుకురా, నీలాంటి వాళ్ళకి ఇల్లు అక్కర్లేదు, నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావో అదే చేస్తే పోలా, దానికి తగిన ప్రదేశానికి పోతే పోలా, ఎందుకురా నీకు ఇల్లు అన్నాడు ఆయన. ఇంతకుముందు ఎన్నో మాటలు అన్నాడు ఆ మాట, కానీ అది ఎక్కడో వెళ్ళి గుచ్చుకుంది రమణ మహర్షికి, ఆ వెంకటరమణంకి. నిజమే, నాకు ఇల్లెందుకు, నాకు ఏది కావాలో దాన్ని పొందడానికి వీలైన ప్రదేశం నాకు కావాలి, నాకు ఇల్లు అనవసరం, నాకు ఈ బంధువులు, ఈ సమాజం, వీటి మధ్య నేను ఉండవలసిన ప్రదేశం కాదు, నేను వెళ్ళిపోవాలి. నిజమే, ఇది నా తండ్రి మాట అనుకుని అకస్మాత్తుగా లేచి నిలబడ్డాడు. ఎక్కడికి వెడుతున్నావు అన్నాడు అన్నగారు. వెంటనే ఆ పిల్లవాడు అబద్ధం చెప్పాడు. ఇవాళ ఏదో ప్రైవేట్ క్లాస్ పెట్టారు, అదనపు తరగతులు నిర్వహిస్తున్నారు, కాబట్టి దానికి వెళ్ళాలి, వెడుతున్నాను పాఠశాలకు అన్నాడు. ఆయన అన్నాడు, అన్నగారు పరమేశ్వరుడు మార్గం కూడా చూపించాడు,
కింద పెట్టెలో 5 రూపాయలు ఉన్నాయి. పిన్నిని అడిగి తాళం చెవి తీసుకుని పెట్టి తీసి 5 రూపాయలు పట్టుకుని వెళ్ళి నా ఫీజు నీ ఫీజు కూడా స్కూల్లో కట్టు అన్నాడు. అలాగే అని గబగబా కిందకు వచ్చాడు. స్కూల్కి వెడుతున్నానన్నాడు. పిన్నిగారు గబగబా అన్నం పెట్టింది. ఆ పిన్నిగారు పెట్టిన అన్నమే ఆయన ఇంట్లో తిన్న ఆఖరి అన్నం.